సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కి మిడిల్ లో ఉందండి షేడ్ అయితే. సో చూసేసారు కదా, మంచి డార్క్ షేడ్స్ అయితే వచ్చేసినాయి మనకి కలర్ చార్ట్ లో. అండ్ సో బ్లూ కలర్ మీద కూడా చూసారు కదా, లైట్ సిల్వరిష్ గోల్డ్ తో మనకి కంప్లీట్ కూడా జెరీ అంతా వీవింగ్ ఉంటుంది. అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చారండి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బార్డర్లెస్ శారీస్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ శారీస్ అండి. సో మనకి బార్డర్ కూడా మంచి ఇట్లా చిలకలు పిచ్చుకల్ డిజైన్తో పేరప్ చేసేసారనమాట. చాలా బాగుంది డిజైన్ కూడా, చాలా యూనిక్ డిజైన్ అండ్ చాలా హిట్ అయిన డిజైన్ అండి ఇదైతే కూడా. అండ్ మనకి పళ్ళు కూడా చూసారు కదా, కంప్లీట్ జొకార్డ్ పళ్ళు అయితే ఉంటుంది. సో చూడండి, షార్ట్ పళ్ళు ఇచ్చారు, విత్ రిచ్నెస్ ఉంటుంది. శారీస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి పీచ్ పింక్ కలర్తో బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారనమాట. బ్యూటిఫుల్ బ్లూ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్గా ఇచ్చారో. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఏంటంటే మన దగ్గర టైలరింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరికైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంటే సో మనము వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచ్చింగ్ కూడా చేయిస్తామన్నమాట. సో దిస్ ద శారీ అండ్ దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ యూనిక్ డిజైన్తో అయితే తీసుకున్నాం అనమాట. సో ఒక్కసారి అయితే నేను కంప్లీట్ శారీ చూపిస్తున్నాను చూడండి. సో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే 2 సైడ్ బార్డర్ తీసుకొని మనకి శారీ అయితే హైలైట్ చేశారు. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ వీవింగ్తో బుటీస్ ఉంటుంది. శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుందండి. కైండ్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు అనమాట. మరీ స్టిఫ్గా కూడా ఏమీ ఉండదన్నమాట. సో చక్కగా పైన బార్డర్ వచ్చేసి కింగ్ ఫిష్ బర్డ్ తీసుకున్నారు, స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. కిందది వచ్చేసి బిగ్ బార్డర్ తీసుకున్నారనమాట. చక్కగా కింగ్ ఫిషర్లోనే బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు కిందది. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు కూడా చూడండి, బ్యూటిఫుల్ పళ్ళు అండి. స్మాల్ పళ్ళు ఇచ్చేసారనమాట. పళ్ళు చిన్నదైనా కూడా చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట పళ్ళులో. సో ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లోనే ఆల్ ఓవర్ బుటీస్ తీసుకొని అయితే ఇచ్చేసారు. వితౌట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి అయితే. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి, జస్ట్ హ్యావ్ ఇట్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వైలెట్ కలర్లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము. ఇది కూడా ఏంటంటే మనకి బార్డర్లెస్ శారీ అండి. కొన్ని శారీస్కి 2 సైడ్స్ బార్డర్స్ తీసుకున్నారు, కొన్ని శారీస్కి వచ్చేసి బార్డర్లెస్లో ఇచ్చేసారనమాట. సో శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము. చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే. సో చూడొచ్చు, శారీ అంతా కూడా చిన్న చిన్న లీఫీ ప్యాటర్న్లో మనకి బుటీస్తో తీసుకొని హైలైట్ చేశారు. మొత్తం శారీ అంతాలో కూడా మనకి బార్డర్ ఆఫ్ ద శారీస్ హైలైటింగ్ పార్ట్ అండి. సో మనకి బార్డర్లో చూడొచ్చు చక్కగా మీనాకారీని యూజ్ చేస్తూ, గోల్డెన్ కలర్ జరీ యూజ్ చేస్తూ మనకి బంచెస్ లాగా తీసుకున్నారు. సేమ్ టైం పళ్ళు కూడా హెవీ పళ్ళు, స్మాల్ పళ్ళు వస్తుంది బట్ చాలా హెవీ పళ్ళు తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. సో శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఏదో బ్లౌజ్ శారీ బాడీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్లో వచ్చేస్తుంది. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ స్టే ట్యూన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చేసారు. దట్ టు ఇన్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలుకి ఫ్యాబ్రిక్ గురించి అయితే మీరు లిటరల్లీ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఈ శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా గుడ్ రివ్యూస్ ఇచ్చారు. వన్స్ ఫ్యాబ్రిక్ బాగుంటేనే మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామండి. మాకు ఫ్యాబ్రిక్ నచ్చలేదు అంటే అసలు తెప్పించమన్నమాట. సో శారీ అంతా కూడా చక్కగా జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఇది కూడా కైండ్ ఆఫ్ బార్డర్లెస్ శారీ అని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్లో ఏమీ బార్డర్ తీసుకోలేదు. కింద వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ బర్డ్స్ ప్యాటర్న్లో మనకి బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట. సో మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది. స్మాల్ పళ్ళు విత్ కంప్లీట్ లైట్ గోల్డెన్ కలర్ జరీతో బ్రొకేడ్లో ఇచ్చారనమాట. సో బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ బుటీస్తో ఇచ్చారు. శారీ మీద మనకి అక్కడక్కడ బుటీస్ తీసుకున్నారు. సో బ్లౌజ్ వచ్చేసి హెవీ వీవింగ్లో మనకి ఆల్ ఓవర్ జరీ బుటీస్ తీసుకొని అయితే హైలైట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ పేపర్ సిల్క్లోనే మంచి పింక్ కలర్ షేడ్ అండి, బ్యూటిఫుల్ పింక్ అనమాట. సో ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో పింక్, అసలుకి మంచి పింక్ షేడ్ అనమాట. చాలా బాగుంది. కైండ్ ఆఫ్ పీచ్ పింక్ కలర్ అంటాం కదా, అందులో కొంచెం డార్క్ టోన్లో ఇచ్చారు. సో శారీ కలర్ అయితే వెరీ యూనిక్ కలర్. సో ఇది కూడా మనకి బార్డర్లెస్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఓన్లీ ద పార్ట్ వచ్చేసి బార్డర్, కింద బార్డర్ ఆఫ్ ద శారీ అనేది మనకి హైలైటింగ్గా తీసుకున్నారు. విత్ బ్యూటిఫుల్ మీనాకారి వీవింగ్స్తో మనకి బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేశారనమాట.
సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు అండి. చక్కగా హెవీగా వీవింగ్‌తో వస్తుంది. స్మాల్ పళ్ళు. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్‌లోనే ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇట్లా ఆల్ ఓవర్ బుటీస్‌తో ఉంటుంది. ఒకసారి నేను బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ఆల్ వీవింగ్ అనమాట. కంప్లీట్ హెవీ వీవింగ్‌తో మనకి బ్లౌజ్ ఇచ్చేసారనమాట. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది కూడా బ్యూటిఫుల్ శారీ ఇన్ ఆరెంజ్ కలర్ అండి. మంచి ఆరెంజ్‌లో కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ షేడ్ అయితే. సో చూడొచ్చు. సో ఇది కూడా మనకి బార్డర్‌లెస్ శారీ ఇన్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి ఏమి బార్డర్ ఇవ్వరు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బుటీస్ చూడండి చక్కగా క్రాస్ లైన్స్ ప్యాటర్న్‌లో మనకి బుటీస్ అయితే హైలైట్ చేశారు. కింద వచ్చేసి ట్విన్ ప్యారెట్ డిజైన్ తీసుకొని ఇట్లాగా క్రాస్ ప్యాటర్న్‌లోనే మనకి స్టెమ్స్ విత్ బర్డ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారనమాట. సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా బ్రొకేడ్ పళ్ళు వస్తుంది. సేమ్ కలర్ సిల్వర్ కలర్ జరీ తీసుకొని మనకి పళ్ళు అంతా కూడా హెవీగా పళ్ళు వీవింగ్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్‌లోనే ఇట్లా ఆల్ ఓవర్ బుటీస్‌తో అయితే పేరప్ చేశారనమాట. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి. సో ఇది ఇస్ ద కంప్లీట్ లుక్ అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉందండి. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్‌లో ఉంటుంది. సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కాంట్రాస్ట్ ఏ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఎట్లా వస్తుంది అనేది చూసేద్దాము. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇట్లానే కంప్లీట్ జరీ వీవింగ్‌తో ఉంటుందండి. చూసేసారు కదా. సో శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్‌తోనే ఉంటుంది. అండ్ సో దిస్ ద బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. మనకి బార్డర్‌లో వచ్చిన పిచ్చుకలకి మాత్రం గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు. ఒకసారి చూడండి ఇట్లా మనకి గోల్డెన్ అండ్ జరీతో తీసుకున్నారనమాట. విత్ బ్యూటిఫుల్ బంచ్‌తో తీసుకున్నారు బార్డర్ స్టైల్‌లో మనకి. సో శారీ మొత్తం కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. చాలా బాగుందండి. షేడ్ అయితే మంచి రెడ్ కలర్ అనమాట. సో పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉంది. సో కంప్లీట్ వీవింగ్‌తోనే వస్తుంది పళ్ళు కూడా. నేను పళ్ళు కూడా చూపిస్తాను చూడండి. సో పళ్ళు అనేది కూడా కంప్లీట్ వీవింగ్‌తో ఉంటుంది. అండ్ ఒకసారి శారీలో చూడండి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగో శారీస్. సో మనకి రెడ్కి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ బార్డర్ బ్లౌజ్తో పేరప్ చేసేసారనమాట. సో రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది షేడ్ అయితే. అసలు వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్. సో శారీ విత్ బ్లౌజ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. హాయ్ ఎవ్రీవన్. సో చూడండి బ్యూటిఫుల్ శారీ అనమాట. కంప్లీట్ చినియా పట్టు ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటాయి. 2 సైడ్స్ కూడా మనకి చక్కగా బార్డర్స్ అయితే కాంట్రాస్ట్ పేరప్ చేశారు. సో చూడండి శారీస్ కంప్లీట్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. విత్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరీ ఉంటుందన్నమాట. శారీ కూడా చాలా బాగుందండి. మంచి పట్టు ఫీల్ లాగా అనిపిస్తుంది అనమాట శారీ అయితే. సో చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది శారీ అయితే. సో మనకి బార్డర్స్ కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ తీసుకున్నారనమాట ఎల్లో కలర్తో. సో కంప్లీట్ గోల్డెన్ జరీతో వీవింగ్ ఉంటుంది. సో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి కంప్లీట్ వీవింగ్తో బిగ్ బార్డర్ తీసుకున్నారు విత్ హెవీ పళ్ళు. మనకి పళ్ళు అనేది కంప్లీట్ బ్రొకేడ్ స్టైల్లో మనకి హెవీగా పళ్ళు అయితే పేరప్ చేశారనమాట. విత్ వీవింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లో ఎల్లో కలర్లో తీసుకున్నారండి. చూడండి శారీ ఎంత బాగుందో. శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ శారీస్ వచ్చేసి చూడండి మన దగ్గర రెడీ టు డిస్పాచ్ అనేది మనకి 10 శారీస్ వరకు రెడీ టు డిస్పాచ్ అయితే ఉన్నాయన్నమాట. సో గ్రాబ్ సూన్. ఓన్లీ 10 శారీస్ మాత్రమే ఉన్నాయి రెడీ టు డిస్పాచ్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్కి వైలెట్ కలర్కి ఎల్లో బార్డర్ తీసుకున్నారండి. బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ ఉంటుందన్నమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చినియా పట్టు శారీస్ అనమాట. కంప్లీట్ లుక్ చూడండి. శారీ అంతా కూడా మనకి చిన్న చిన్ని జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. అది కాకుండా మనకి ఇట్లాగా పెద్ద పెద్ద బంచెస్ విత్ మీనాకారి వీవింగ్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చేసారనమాట. సో చూసండి ఎంత బాగుందో. శారీ అయితే చాలా బాగుందండి. మిస్ చేసుకోవద్దు. ప్లీట్స్ పెట్టుకున్నా కానీ సింగిల్ వేసుకున్నా కూడా చాలా ఈజీ ఉంటుందన్నమాట మెయింటెనెన్స్ అయితే. అండ్ కమింగ్ టు ద బోర్డర్స్. సో చూడండి దిస్ ద బ్యూటిఫుల్ బార్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఎల్లో కలర్లో తీసుకున్నారు విత్ వీవింగ్. కింద బార్డర్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ తీసుకున్నారండి. కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది శారీ అనేది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సో మనకి పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్లో కల్నేత టోన్లో పళ్ళు అయితే హైలైట్ చేసి ఇచ్చేసారు. సేమ్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి. సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్రొకేడ్ స్టైల్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ శారీస్ కూడా మన దగ్గర 10 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. చూడండి ఓన్లీ 10 శారీస్ మాత్రమే ఉన్నాయండి. బికాస్ అసలు చాలా క్విక్గా స్టాక్ అయితే అయిపోతుంది ఈ చినియా పట్టు శారీస్లో అనమాట. 10 శారీస్ ఉన్నాయి కదా మనం బుక్ చేసుకుందాము అనుకున్నారు అంటే మాత్రం శారీస్ అయితే అస్సలు దొరకవండి.